బంగాళాఖాతంలోని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. జగన్ను అసహించుకొని టీడీపీలో చేరికలు జరుగుతున్నాయన్న శ్రీనివాసులు రెడ్డి. లూథరన్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు కంప్యూటర్లు అందజేసిన ఎమ్మెల్యే వాసు. నైరుతి బంగాళాఖాతం ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా అంతటా కూడా విస్తారంగా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అన్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లర్ ప్యాక్ చేశారు. వ్యాన్ పై కప్పులో టార్ఫన్లో గుట్టుగా 450 కేజీల గంజాయిని తరలిస్తుండగా అల్లూరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పులివెందులలో నీటి సంఘం ఎన్నికలలో టీడీపీ పార్టీ గెలుపొందిందని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. జగన్ను అసహించుకొని కార్పొరేట్లు కూటమిలో చేరుతున్నారన్నారు. భవిష్యత్తులో చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే మాధవరెడ్డి చెప్పారు. కడప నగరం అభివృద్ధి కోసం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో గడిచిన 6 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక ఆశతో ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్న తీరు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న తపన, ఇవన్నీ చూసి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే అభివృద్ధి కాంక్షకులో, ఎవరైతే అభివృద్ధికి సహకరిస్తారో, ప్రజల్లో మంచి పేరున్న ప్రతి నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఈరోజు కడప జిల్లాలో, కడప నగరంలో అభివృద్ధిని చూసి పార్టీ మీద నమ్మకంతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరును మెచ్చి మా కుటుంబం మీద నమ్మకంతో 8 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడాన్ని ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి నగరాభివృద్ధి కోసం నిధులు కేటాయించమని చెప్పి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతం తెలుపుతూ ఉన్నాం. విశాఖ ఆటోనగర్ ఏరియాల్లో అనుమతులు లేని జాబ్ కన్సల్టెన్సీ ఘరానా మోసాలు బయటికి వస్తున్నాయి. జాబ్ కన్సల్టెన్సీ వారు యూరోప్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 5 లక్షల రూపాయలు తీసుకొని తమను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని విజయదుర్గ, మోహన్, అఖిల్, రాంబాబు, వినోద్ ఉద్యోగం పేరుతో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3 రోజులు ఆర్డర్లు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతోని. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నామండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరో అంటే మన వైజాగ్లోని ఆటోనగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహన్, అఖిల్ అండి వాళ్ళ పేర్లు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటోనగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట. మీ ఫ్యామిలీకి అటాక్లు చేస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు కూడా లేవండి మాకు. అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు. చాలా చలి. ఇక్కడ -5, -6 ఉందండి. ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము. ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు. అది అయిపోతే రోడ్డు మీద పడిపోతాం. ఇంకా ఉన్నది కూడా
కొంచెం షేర్ చేయండి సార్, ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇది ఉంటానండి. విద్యార్థులు బాగా చదివి విజ్ఞానానికి ప్రతిభను తోడు చేస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జాంపేటలోని లూథరన్ ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలకు 2 కంప్యూటర్లను, వృద్ధురాలికి 4,000 రూపాయలు పెన్షన్ను అందజేశారు. పాఠశాలకు 400 పుస్తకాలు, పెన్నులు అందజేసిన మారిశెట్టి శ్యామలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. మేము ఇప్పటికే చాలా ఖర్చు పెట్టి స్కూల్ వరకు డెవలప్ చేయడం జరిగిందండి. డైనింగ్ హాలు ఒకటి ముఖ్యమైనది. ఇప్పుడు ప్రస్తుతానికి డైనింగ్ హాల్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచాలనేటువంటి ఉద్దేశం ఉంది. 250 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేస్తారండి. మధ్యాహ్నం భోజన పథకంలో పిల్లలు క్లాస్ రూమ్లో భోజనం చేస్తే వాళ్ళ అన్నం అదంతా పట్టడం. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, share and subscribe Master Key TV.